ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంపాకెట్ యాప్ లోన్ కి సంబంధించి డీటెయిల్స్ అనమాట ఇవి. ఇది చూడండి, అమౌంట్ టు బి డిస్పర్స్డ్ 30,000. సో ఈ వ్యక్తికి ఏంటంటే 30,000 వరకు లోన్ అయితే ఇచ్చారనమాట. ఇది పర్సెంట్ టు పర్సెంట్ అయితే మారుతా ఉంటుంది. అట్ ప్రెసెంట్ ఇప్పుడైతే అప్ టు 50,000 వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. స్టూడెంట్స్ కి లోన్ ఇస్తారు, అలాగే ఎంప్లాయీస్ కూడా లోన్ అయితే ఇస్తారనమాట. మనం ఈ వీడియోలో ఎంపాకెట్ యాప్ లో లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే లైవ్ డెమో చూద్దామండి. దానికంటే ముందు మనము ఎంపాకెట్ యాప్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఎంపాకెట్ ఇన్స్టాంట్ లోన్ యాప్ రేటింగ్ చూస్తే కనుక 4.5 రేటింగ్ అయితే ఉందండి అవుట్ ఆఫ్ 5 అనమాట. ఇప్పటి వరకు 25.7 lakh మెంబర్స్ అయితే రేటింగ్ అయితే ఇచ్చారనమాట. దానికి 4.5 రేటింగ్ అయితే ఉంది. సో చాలా మంచి రేటింగ్ అయితే ఉంది. అలాగే 1 crore డౌన్లోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా. చూడండి, స్టూడెంట్స్, ఎస్, ఎంపాకెట్ ప్రొవైడ్స్ లోన్స్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. సో కాలేజ్ స్టూడెంట్స్ కి లోన్ అయితే ఎంపాకెట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎవరైతే సాలరీడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి కూడా లోన్ అయితే ఇస్తారనమాట. సాలరీ మీకు అబౌవ్ 9,000 అయితే ఉండాలి. తర్వాత మనం ఈ ఎంపాకెట్ యాప్ లో లోన్ కి అప్లై చేసుకోవాలనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చూస్తే కనుక ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా. స్టూడెంట్స్ అయితే కనుక కాలేజ్ ఐటీ అయితే కావాలి. ఎంప్లాయీస్ అయితే కనుక లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి, లేకపోతే సాలరీ స్లిప్, జాయినింగ్ లెటర్ అవన్నీ కూడా కావాలన్నమాట. నెక్స్ట్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, కేవైసీ డీటెయిల్స్ కావాలి. ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే కనుక మనం ఇప్పుడు నెక్స్ట్ 3 minutes లో ఎలా అప్లై చేసుకోవాలో ఆ ప్రాసెస్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుందండి. ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎంపాకెట్ యాప్ అని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే కనుక అక్కడి నుంచి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఓటీపీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. లైక్ మీ పేరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ యువర్ ప్రొఫైల్. మీరు సాలరీడా, లేకపోతే కాలేజ్ స్టూడెంటా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడా చూస్ చేసుకోండి. సో మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే కనుక కాలేజ్ స్టూడెంట్ చూస్ చేసుకోండి. దాని తర్వాత మీకు పర్మిషన్స్ అయితే అడుగుతుందండి. పర్మిషన్స్ అని ఇచ్చేయండి. మీరు మీ కేవైసీ అయితే వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి 4 ఆప్షన్ అయితే ఉన్నాయి కదా. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, పాస్వర్డ్ ఉంది. సో నాకు తెలిసి మీ అందరి దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్ మీరు చూస్ చేసుకుని ఓకే కొట్టండి. నెక్స్ట్ మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఇచ్చేసి వెరిఫికేషన్ చేయించుకోండి. ఇప్పుడు మీరు కేవైసీ వెరిఫికేషన్ లో భాగంగా మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్, సో మీ అడ్రస్ ఇక్కడ టైప్ చేసుకొని పిన్ కోడ్ ఇచ్చేసేయండి. కరెంట్ అడ్రస్, ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ కరెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సరిపోతుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట. ఇది ఓన్లీ ఎవరైతే ఎంప్లాయీ కింద అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. సో స్టూడెంట్ అయితే కనుక జస్ట్ మీరు కాలేజ్ ఐడి అప్లోడ్ చేయండి సరిపోతుంది. మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే మీరు ఇక్కడ ఇస్తారో అదే బ్యాంక్ లో వాళ్ళు లోన్ అయితే డిస్పర్సల్ చేస్తారు. అంతేకాకుండా అదే బ్యాంక్ నుంచి వాళ్ళు అమౌంట్ కూడా ఈఎంఐ రూపంలో కట్ చేసుకున్నాడు అనమాట. దానికోసం ఓకేనా. ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. లైక్ మీ బ్యాంక్ పేరు, ఐవైసీ కోడ్, బ్రాంచ్ నేమ్ ఏంటి, కోడ్ ఏంటి, అంటే ప్లేస్, ఓకే, ఇవన్నీ కూడా మీరు ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు వెరిఫైడ్ ఇది రావాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సెల్ఫీ వీడియో. జస్ట్ మీకు ఒక సెల్ఫీ వీడియో తీసుకొని అప్లోడ్ చేయాలి. మీరు సెల్ఫీ వీడియో చేసేటప్పుడు మీకు ఎదురుగా స్క్రీన్ లో ఒక టెక్స్ట్ కనిపిస్తుంది. ఆ టెక్స్ట్ మీరు చదువుకుంటూ అప్లోడ్ రికార్డింగ్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో ఫైనల్ గా మీకు లోన్ అమౌంట్ ఎంత రావచ్చు అని చెప్పేసి ఇక్కడ చూపించేస్తుంది. లోన్ అమౌంట్ ఎంత వస్తుంది, తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత కట్ అవుతుంది, అప్ఫ్రంట్ ఫీ ఎంత కట్ అవుతుంది, జిఎస్టీ ఎంత కట్ అవుతుంది, మీకు ఎంత అమౌంట్ ఇస్తారు, రీపేమెంట్ మీరు ఏ విధంగా చేయాలి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సంబంధించి ఇవన్నీ కూడా మీకు చూపించేస్తుంది. కింద చూడండి, రిక్వెస్ట్ లోన్ ట్యాప్ చేయండి. మీకు అగ్రీ టర్మ్స్ అని చెప్పేసి కొన్ని టర్మ్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అని టిక్ మార్క్ చేసేయండి. కింద అగ్రీ. నెక్స్ట్ ఇది కూడా ఒక అగ్రిమెంట్ అనమాట. ఓకే, అగ్రీ. సో మీరు ఇక్కడ జస్ట్ మీరు అగ్రీ అని ట్యాప్ చేస్తే కనుక ఇమీడియట్ గా మీకు లోన్ అయితే శాంక్షన్ అయితే అయిపోతుంది. సో మాక్సిమం 1 or 2 hours లోన్ అయితే మీ అకౌంట్ కి అయితే పడిపోతుంది అనమాట. సో ఇది ప్రాసెస్. థ్యాంక్ యూ.